హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఎట్లా ఉన్నారు? ఆల్ రైట్. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిన వాళ్ళ వచ్చేసేసి కాన్సన్ట్రేషన్. సో ఎంతమంది మనకి కాన్సన్ట్రేషన్ టాపిక్ ఉంటే బాగుండని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాన్సన్ట్రేషన్ అనే ఒక టాపిక్ ఉంటే బాగుండని వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే వస్తే బాగుండని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ఆ కమెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. ఓకే, ఆల్ రైట్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? బేసికల్గా మనకు శ్రద్ధ శ్రద్ధ పెట్టి ఉండడము. శ్రద్ధ ఎట్లా పెడతాము? శ్రద్ధ ఒకలాగా స్టాచ్యూ అంటే కదలకుండా ఉండి మనము ఆ పని చేయటము. కదలకుండా ఉండడం అంటే ఇలా ఇట్లా కదలడం కాదు. ఒక పని మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక ఆబ్జెక్ట్ని మీరు చేతిలో ఇట్లా పెట్టి, ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది ఉంది, ఇది చేతిలో పెడుతున్నారు, ఇట్లా పెడుతున్నారు చేతిలో, దీన్ని ఇట్లా ఉంచుదామని చూస్తున్నారు, ఇది ఫైన్. అట్లాగే మీరు ఈ ఫింగర్ మీద మీరు దీన్ని బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్నారు, కానీ బ్యాలెన్స్ దీని మీద ఓకే టూ ఫింగర్స్ మీద చేద్దామని చూస్తున్నారు, కానీ దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మనం శ్రద్ధ పెట్టి దీని మీద ఉంచితేనే అటు ఇటు కదలకుండా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మీరు దీని కాన్సన్ట్రేషన్ శ్రద్ధ పెట్టకుండా మీరు ఎటు చూస్తుంటే పడిపోతుంది, ఇట్లా అయిపోతుంది, అంతే కదా. సో ఇది స్టేబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్టెబిలిటీ ఉండాలి. ఇది మనము శ్రద్ధ పెట్టి ఉంచాలంటే మనకి స్టెబిలిటీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీ మైండ్ దేని మీద ఉండకూడదు, దీని మీదే ఉండాలి. శ్రద్ధ అనేది ఇదే, అంతేగాని ఇక్కడ ఏదో చేసుకుంటూ ఫోన్లో చాట్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది పెడితే ఇది మొత్తం స్టంబుల్ అయిపోయి పడిపోతుంది. సో ఇట్లా దిస్ ఈజ్ నాట్ ది వే టు యాక్చువల్లీ డూ ద థింగ్స్. ఇట్లా చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే కాన్సన్ట్రేషన్ మనకి ఖచ్చితంగా తప్పకుండా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నేను చూపించినట్టుగా స్టెబిలిటీ ఉండదు, పడిపోతుంది. అట్లాగే మనం ఏ పని చేస్తున్నాం, మేబీ మీరు స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేదంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు మీరు దాన్ని ప్రిపేర్ అవుతూ చేస్తున్న ఆ లైన్లో ఉండొచ్చు, లేదు అంటే ఏదైనా బిజినెస్ పని మీదనో, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనే మనుషులన్నా ఉండొచ్చు. సో ఏంటి మనం ఇక్కడ చూడాల్సింది మెయిన్గా బేసికల్గా ఏంటి అంటే, మీకు శ్రద్ధ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే అది చేద్దామన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు మీకు శ్రద్ధ కలుగుతుంది. క్యాజువల్గా చేయాలి అని ఉంటే మాత్రం మీకు శ్రద్ధ రాదు. అంటే అర్థం కాలేదా చెప్తాను. 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ 10th ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలి అని రాస్తున్నారా, లేకపోతే తప్పదు కదా, అది దాన్ని ఏమంటారు, ఎగ్జామ్ జస్ట్ అటెంప్ట్ చేసేస్తే అయిపోద్దని రాస్తున్నారా? కాదు కదా, పాస్ అవ్వాలని రాస్తున్నారు కదా. సో పాస్ అవ్వాలని రాస్తే అంటే మీరు ఫస్ట్ ప్రిపేర్ అవుతారు, పాస్ అవ్వాలని ప్రిపేర్ అవుతారు, దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అంటే పెట్టని వాళ్ళు కూడా ఉంటారు. బేసికల్గా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ పెడతారు కదా. 10th ఎగ్జామ్ అంటే రెగ్యులర్గా స్కూల్లోనో ఎక్కడో రాసే ఎగ్జామ్స్ అంటే మామూలుగా రాస్తారు, కానీ దీన్ని ఏం చేస్తారు, ఖచ్చితంగా పాస్ అవ్వాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా పెడతారు. అది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది నెక్స్ట్ థింగ్, కాన్సన్ట్రేషన్ అనేది పెడతారు. అంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి పెడతారు. సో ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. నేను పర్సనల్గా నేనేం చేసుకున్నాను అనేది కూడా నేను చెప్తాను. బేసికల్గా అంటే నాకు ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నేను కూడా అఫ్కోర్స్ ఎవ్రీ హ్యూమన్, ప్రతి ఒక్క మనిషి కూడా స్టెబిలిటీగా ఉండకపోవడము, కాన్సన్ట్రేషన్ లేకుండా, శ్రద్ధ, ఫోకస్ అనేది డిఫరెంట్ టాపిక్ అండి. కాన్సన్ట్రేషన్కి ఫోకస్కి చాలా డిఫరెన్స్ ఉంది, నేను మళ్ళీ చెప్తా. సో ప్రతి ఒక్కళ్ళు వాటి గుండా ట్రావెల్ చేస్తున్న వాళ్ళే, చేసిన వాళ్ళే, అట్లా వచ్చిన వాళ్ళే ఉంటారు. ఓకే, నేను కూడా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ దట్. నేను కూడా బాధలు కష్టాలు ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని, అఫ్కోర్స్ చేస్తూనే ఉంటాం అనుకోండి. సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఇది ఎట్లా పెంచుకోవాలో కాన్సన్ట్రేషన్ కూడా నేను చేసుకునేది నేను చెప్తాను మీకు. సో 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మీరు డెఫినెట్గా పాస్ అవ్వాల్సిందే. సో ఏం చేస్తారు, క్యాజువల్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇంకొంచెం రొబస్ట్గా అంటే చాలా దృఢంగా ప్రిపేర్ అవుతుంటారు. ఎట్లా గట్టిగా అంటే రాసుకుంటూ ప్రిపేర్ అవ్వడమో, కానీ మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే మాత్రము మీరు చదువుతుంది ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా హెడ్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బేసికల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా ఒక పని చేద్దామంటే దానికి మనం అది చేద్దామనే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే,
ఆ ఇంట్రెస్ట్ మీకు ఎట్లా వస్తుందంటే దాని నుంచి ఒక వాల్యూ ఉందంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ వాల్యూ తెచ్చుకునే పని మీరు చేయాలి. వాల్యూ లేని పని ఎప్పుడైనా చేయకూడదు. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాస్తున్నారంటే అది వాల్యూ ఉందా లేదా? ఉంది కదా. ఆల్ రైట్, ఉంది కాబట్టి పాస్ అవుతారు కాబట్టి డెఫినెట్గా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రాపర్గా అటెంప్ట్ చేయాలి. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలంటే వాల్యూ తెలిసి ఉండాలి. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను వీడియోస్లో, చూడండి. ఓకే, ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పిక్ చేసుకొని మనం చేస్తే అమేజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా మనం ఫోకస్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడు, బేసికల్గా నేను చేసింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా నేను మేబీ అరౌండ్ డ్యూరింగ్ మై 20s 23 24 ఆ టైంలో నేను చేసింది బేసికల్గా, నేను కొన్ని చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ త్రూనే నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా. ఛానల్ రీజన్ కూడా అదే పెట్టడానికి. సో నేను చేసింది ఏంటంటే, అప్పుడు నేను చైనీస్ మూవీస్ బాగా చూసేది. చైనీస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వే ఆఫ్ ఇది టెక్నిక్స్, లేదంటే జాపనీస్ టెక్నిక్స్ కానీ, ఈ ఆయుర్వేదం కానీ, యోగాస్ కానీ చూస్తుండే. సో నాకు అప్పుడు అసలు మరి కాన్సన్ట్రేషన్ నాకు కావాలి కదా, నేను ఏం చేసుకోవాలని చూస్తుంటాను. నాకు ఒక చిన్న ఆర్టికల్ దొరికింది ఆ టైంలో. ఏంటి అని అంటే, ఒక క్యాండిల్ తీసుకొని మీరు మొత్తం డార్క్గా ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి ఆ క్యాండిల్ని లిట్ చేసి, అంటే వెలిగించి, ఒక సర్టెన్ డిస్టెన్స్, ఒక 1 feet డిస్టెన్స్ ఉండి దాన్ని అట్లాగే చూస్తూ ఉండాలి. అంటే దాని మీదే ఆ లైట్, ఆ ఎడ్జ్, ఆ చివరి ఏదైతే ఉంటుందో ఆ లైట్కి దాని మీద దృష్టి పెట్టి, శ్రద్ధ పెట్టి దాన్ని అట్లాగే చూస్తూ ఉండాలి. సో సైలెన్స్ ఉండాలి మొత్తం అంతా కూడా. ఇంకొకటి వచ్చేసేసి ఇంకా ఏది ఉండకూడదు, ఫ్యాన్ కానీ అది లేకుండా, ఓన్లీ అసలు నాయిస్ గీస్ ఏం లేకుండా ఓన్లీ ఐస్ మాత్రమే. ఈ ఐస్ ఉంటాయి కదా, ఈ ఐస్ ఆ లైట్ని అట్లా కాసేపు చూస్తూ ఉండాలి. ఎన్ని సెకండ్స్ చూస్తే అట్లా, అన్ని మినిట్స్ చూస్తే అన్ని మినిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఆ రెప్పలు, ఐలిడ్స్ ఉంటాయి కదా, ఇవి అసలు కొట్టకుండా చూడాలి. ఎంతవరకు మీరు తట్టుకోగలరో, ఓర్చుకోగలరో, టాలరేట్ చేయగలరో అంతవరకు చూడాలి. తర్వాత అట్లా చూస్తూ ఉంటే ఆ శ్రద్ధ మీరు చూస్తూ ఉంటే ఈ రెండు ఉన్న ఐస్ కూడా ఒకటేలాగా కనిపిస్తూ ఉంటుంది. మెల్లగా ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అదేంటి ఇదేంటి ఆలోచన వస్తుంటాయి. కానీ బట్ స్టిల్ హెల్ప్ అవుతుంది. మీరు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మీకు ఖచ్చితంగా శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఆ క్యాండిల్ని చూస్తూ ఎట్లయితే ఒక పనిగా మీరు చూస్తూ ఉంటారో, అదే ఫార్ములా మీరు చేస్తున్న పనిలో కూడా అప్లై అవుతుంది. అంటే మీరు చదువుతున్నా, ఏదైనా పని చేస్తున్నా, గేమ్ ఆడుతున్నా, స్పోర్ట్స్లో కానీ ఏదైనా కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేయగలరు. ఎందుకంటే మీరు అది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా రెగ్యులర్గా. సో అది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీ డైలీ లైఫ్లో, మీ డైలీ రొటీన్ లైఫ్లో మీరు చేస్తున్న పనిలో కానీ, ఎగ్జామ్లో కానీ, ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అనేది అవుతారు. ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోగలుగుతారు. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇట్లా చాలా రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు కాన్సన్ట్రేషన్ పెరగడానికి. కాన్సన్ట్రేషన్ ఉంటే ఏంటి అంటే, డెఫినెట్గా అది అయిపోతుంది. కాన్సన్ట్రేషన్ ఉంటే అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆర్ వన్ ఆఫ్ ది పారామీటర్స్ ఫర్ సక్సెస్. కాన్సన్ట్రేషన్ అది అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఫోకసింగ్ అని, లేకపోతే బిల్డింగ్ అప్ యువర్ మైండ్ అని. సో మైండ్ గేమ్ అండి, ఇట్స్ ఆల్ మైండ్ గేమ్, అంతా కూడా మైండ్ గేమ్. ఆ మైండ్ మనం అక్కడ పెట్టి ఆ కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తే ఈజీగా మనం గెట్ ఇన్ అవుతాము దేంట్లోనైనా. సో కాన్సన్ట్రేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టుగా ఇట్లాగే ఇంకొన్ని డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటే నేను స్ట్రాటజీస్తో పైకి వస్తూ ఉంటాను, అంటే మీకు వీడియోస్ చేయడానికి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఆర్ ఎవరికైనా. అండ్ గైస్ రిమెంబర్, పుట్ ఆల్ యువర్ సజెషన్స్ ఇన్ మై కమెంట్ సెక్షన్. ఓకే, కమెంట్ సెక్షన్లో మీరు సజెషన్స్ పెట్టండి, ఏం చేయాలని చెప్పండి. ఈ కాన్సన్ట్రేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు త్రూ మైండ్ ద్వారానే బిల్డ్ చేస్తారు. అందుకని ఆ క్యాండిల్ లైట్ ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అది ప్రాక్టీస్ చేసినాను, డెఫినెట్గా అది వర్కౌట్ అయింది. ఇట్ వర్క్ ఫర్ మీ. మీరు ప్రాక్టీస్ చేయండి, బోర్ ఫీల్ అవుతారు, చికాకు ఫీల్ అవుతారు, బట్ స్టిల్ ఓకే, ఇట్స్ ఓకే. కానీ డెఫినెట్గా ఫైనల్గా అయితే మాత్రం మీరందరూ సక్సెస్ అవ్వడం గ్యారంటీ. సో ఈ ఫోకసింగ్ అనేది మీరు ఎప్పుడైతే ఒకటే ఇది మీద పెడతారో, ఒకటే ఈ లిట్ అయిన క్యాండిల్ మీద పెడతారో, ఖచ్చితంగా మీ దృష్టి దాని మీదకి మెల్లగా పోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ డిస్టర్బెన్స్ అయినా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఫోకసింగ్ అంటే
ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్. ఫోకస్ అనేది డిఫరెంట్ టాపిక్ అండి, అది మళ్ళీ చెప్తాను నేను. కాన్సన్ట్రేషన్ అనేది వేరు. ఓకే, శ్రద్ధ తెచ్చుకోవడం, శ్రద్ధ ఫోకస్కి కూడా నేను తర్వాత డిఫరెన్సెస్ చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో. బట్ దీన్ని మాత్రం గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి, మీకు రెగ్యులర్గా హెల్ప్ అవుతుంది. ఆల్రైట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. Signing off for today, Santosh Kumar Sethi.